తానే గొప్ప ముఖ్యమంత్రి అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ 10 లక్షల దళిత బంధు పథకం అమలు చేయలేకపోయారని బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ అన్నారు. కొమరం భీం క్లస్టర్ పేరుతో బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర జైనూర్, కెరమేరి మండలాల మీదుగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఇక ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన విజయ సంకల్ప యాత్రలో ఈటెల పాల్గొన్నారు. ఇప్పుడు అమలు కాని హామీలను సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారని చెప్పారు. ఒకే విడతలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఈటెల స్పష్టం చేశారు. గెలిపించి ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్యేలు గెలిపించారు. మీరు ఇంతకంటే గొప్పగా ఏం చేస్తారు? రేపు రాబోయే కాలంలో తప్పకుండా మళ్ళీ రేపు 3వసారి ప్రధానమంత్రి కాబోయే నరేంద్ర మోడీ గారికి ఏం చేస్తారు? రేపు రాబోయే కాలంలో తప్పకుండా మళ్ళీ రేపు 3వసారి ప్రధానమంత్రి కాబోయే నరేంద్ర మోడీ గారికి ఈ ఆదిలాబాద్ ఎంపీని కూడా గెలిపించి ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్యే